మాటిస్తే దానికి నిలబడ్డం. 10 గంటలకు క్లాసు మొదలవుతుంది, 10 గంటలకు అందరూ వచ్చి ఉండాలంటే 10 గంటలకు వచ్చి ఉండాలి. అది సమయం దగ్గర పరీక్ష చేయగలం. నీకు 100 రూపాయలు అప్పిస్తానన్నాను అనుకో, 100 రూపాయలు అప్పు ఇవ్వాల. నేను మాటిస్తే డబ్బు దగ్గర పరీక్ష చేయగలం. ఒక పని చేస్తానని మీరు వాగ్దానం చేస్తే ఎవరికైనా ఆ పని చేయాలి. డబ్బు దగ్గర, సమయం దగ్గర, పని దగ్గర 3 చోట్ల టెస్ట్ చేయగలం. ఒకవేళ నువ్వు దాన్ని నెరవేర్చే అవకాశం లేకపోతే అప్పుడు ఏం చేయాలా? 10ంటికి రావాలి, ట్రాఫిక్లో ఇరుక్కపోయినావు, 10:30కి వస్తావు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు మాట మీద నిలబడడం సాధ్యం కాలే. అది అప్పుడు దాన్ని మాటను గౌరవించడం అంటారు. మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యం కాకపోతే మాటను గౌరవించాలి. అంటే నేను 10ంటికి వస్తానని చెప్పా మీకు, నేను రాలేని పరిస్థితుల్లో ఉంటున్నా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఇన్ఫర్మేషను? నేను అడిగితే నువ్వు ఇవ్వాలనా, నువ్వే ఇవ్వాలనా? మాట ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళు కాదు అడగాల్సింది. ఇది మరి మన పిల్లలకి నేర్పాలనా లేదా? ఇప్పుడు మీరు మాట్లాడి ఇవన్నీ మీ పిల్లలకి నేర్పాల్సినవే. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఇవి. పిల్లలతో డిస్కషన్ చేసి వాళ్ళకి అది నేర్పాల. మాట మీద నిలబడాలి. అది సమయం దగ్గర పరీక్ష చేయగలము, డబ్బు దగ్గర పరీక్ష చేయగలము, పని దగ్గర పరీక్ష చేయగలము. దాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కానప్పుడు మాటను గౌరవించాలి. అంటే రెస్పెక్ట్ యువర్ వర్డ్, అంటే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి. నేను మాట ఇచ్చిన ఈ పనికి వస్తా, రాలేకుండా నేనే చెప్పాలి. ఇది నేర్పించకపోతే రాదు, ఇది దానంతరం అది రాదు. ఇది అప్పటికి అలవాటు లేని దాన్ని నేర్పిస్తే తప్ప రాదు. అప్పటికున్న అలవాటు వద్దనుకుంటే నేర్పిస్తే తప్ప పోదు. అది అలవాటు రావాలన్నా నేర్పించాల్సిందే, అలవాటు పోవాలన్నా నేర్పించాల్సిందే. అందుకనే శబరిమల పోయేలో నల్ల దుస్తులు వేసుకొని 40 రోజులు కొన్ని పద్ధతులు పెట్టుకుంటారు. ఏంటవి? చెప్పులు వేసుకోరు, సారాయి తాగరు, మాంసం తినరు, భార్యతో కాపురం కూడా చేయరు. శబరిమల కొండ దిగ్గానే ఒక కేసు సారాయి ఎత్తుకొని వస్తారు, దారంతా తాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు కారుని తీసుకొని గుద్ది చచ్చిపోతుంటారు. అందుకు కాదు 40 రోజులు నియమం పెట్టింది. 40 రోజులకు అలవాటును ప్రాక్టీస్ చేస్తే స్థిరీకరణ జరుగుతుంది. మన పూర్వీకులు కనుక్కున్నారు. 40 days ఇఫ్ యూ ప్రాక్టీస్, అలవాటుని నిలబడుతుంది. అలవాటును పోగొట్టుకోవాలన్న 40 days నువ్వు గట్టిగా దాన్ని పోగొట్టుకుంటే పోతుంది. అది ఒక యావరేజ్ టైం అని మన వాళ్ళు కనుక్కున్నారు, మన పూర్వీకులు. అందుకు 40 రోజులు పెట్టారు శబరిమల కథ. మన వాళ్ళు 40 రోజులు ఇప్పుడిప్పుడు అవుతుందని చూస్తూ ఉంటారు కేసులు ఎత్తుకొని రావడానికి. రోజు ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది. అట్లా రోజు 40 రోజులు చేస్తే నీకు అలవాటు అవుతుంది. ఆ ఉద్దేశంతో రోజు గంట కూర్చో, ఇక్కడ ఇటు కూర్చో, బాసిపాట్లు వేసుకుని ఇటు పెట్టుకొని కూర్చో, కళ్ళు మూసుకు ఆలోచించుకుంటుండు, నీ ఇష్టం వచ్చింది కదలకుండా కూర్చొని నేర్పించినాడు పతంజలి. నీ బాధలన్నీ రూమ్ బయట తగిలించి కూర్చునేది, బయటికి పోయి తగిలించుకొని పోయేది. దీంతో ఉపయోగం లేదు. ఎక్కువ మంది అదే చేస్తారు. ఈ ఫోటో వేస్తారు, ఫోటోలు. ఇది వేస్తే బాగానుంది, బయటికి పోయి అన్ని తగిలించుకొని పోతే ఎట్లా? అది నీ వే ఆఫ్ లైఫ్ కింద మారితే ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. ప్రాక్టీస్ మళ్ళీ అక్కడ కూడా పర్సివేరెన్స్, నిరంతర కృషి అక్కడ కూడా ఉపయోగపడేది. నిబద్ధతలు అంటే అవి.